ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో తగ్గేదే లేదన్నారు. పీఓకేను స్వాధీనపరచుకొని తీరుతామన్నారు. పీఓకే విషయంలో మధ్యవర్తిత్వాన్ని కూడా తాము కోరుకోవడం లేదన్నారు. పీఓకే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు ఇంత పట్టుదలతో ఉన్నారు? అసలు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ కథేమిటి? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో ప్రధాని మోదీ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎలాంటి పరిస్థితులైనా పీఓకేని పాకిస్తాన్ తమకు అప్పగించి తీరాల్సిందని తేల్చి చెప్పారు. భారత్ సంయమనాన్ని బలహీనతగా ఏమాత్రం భావించరాదన్నారు. అలా భావిస్తే అది ఇస్లామాబాద్కే నష్టమవుతుందన్నారు. అంతేకాదు, పీఓకే విషయంలో తాము ఎవరి మధ్యవర్తిత్వం అంగీకరించాల్సిన అవసరం కూడా లేదని ప్రధాని మోడీ తెగేసి చెప్పారు. వాస్తవానికి ప్రస్తుత పీఓకే ఒకప్పుడు భారత్లో అంతర్భాగం. అయితే ఈ ప్రాంతాన్ని 1947లో పాకిస్తాన్ ఆక్రమించింది. పీఓకే అంటే యావత్ ప్రపంచం దృష్టిలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పాకిస్తాన్ పాలనలో ఉన్న కశ్మీర్ అని అర్థం. ఎవ్వరు ఏ పేరుతో పిలిచినా చట్టబద్ధంగా భారత్కు చెందిన కశ్మీర్ భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించిందనేది మాత్రం వాస్తవం. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అంతా 2 భాగాలుగా విభజితమై ఉంటుంది. ఇందులో మొదటి భాగం ఆజాద్ జమ్మూ కాశ్మీర్. ఇది భారతదేశంలో కశ్మీర్ ప్రాంతానికి పశ్చిమ భాగాన ఉంటుంది. ఇక రెండోది గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం. ఇది పశ్చిమ లడక్ ప్రావిన్స్ లో ఒక ప్రాంతంగా ఉంది. పీఓకే ఒక కీలక ప్రాంతం. విస్తీర్ణం ప్రకారం చూస్తే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ చిన్నదే, అయితే వ్యూహాత్మకంగా చాలా ముఖ్య ప్రాంతం. ఆక్రమిత కాశ్మీర్ అనేక దేశాలతో సరిహద్దులు పంచుకుంటుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్కు నలువైపులా 4 దేశాలుంటాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పేరుకు స్వేచ్ఛా ప్రాంతం. అంతేకాదు, సొంత సుప్రీంకోర్టు కూడా ఉంది. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉంటాయి. పరిపాలనకు సంబంధించిన ప్రతి చిన్న విషయానికి ఇస్లామాబాద్ పాలకులపైనే పీఓకే ఆధారపడుతూ ఉంటుంది. అయితే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అనగానే ప్రస్తుతం ఎవరికైనా గుర్తుకొచ్చేది ఉగ్రవాద స్థావరాలే. పీఓకేలో అడుగు అడుక్కు ఒక ఉగ్రవాద స్థావరం ఉంటుంది. ఇక్కడి నుంచే ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ పాలకులు స్కెచ్ వేస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ లెక్కకు మించి ఉగ్రవాద స్థావరాలుంటాయి. అయితే భారత భద్రతా బలగాలు ఎన్నిసార్లు దాడి చేసినా మళ్లీ మళ్లీ ఉగ్రవాద సంస్థలు ఇక్కడ పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పీఓకేలో 5 ఉగ్రవాద స్థావరాలు భారత భద్రతా బలగాలు పేల్చేశాయి. కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్కు చెందిన కుటుంబ సభ్యులు దాదాపుగా 14 మంది ఈ దాడుల్లో మృత్యువాత పడ్డారు. మసూద్ అజార్ దగ్గరి బంధువు అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా మృతుల్లో ఉన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో సహజంగా ఖనిజ సంపద ఎక్కువ. దీంతో ఎంతో విలువైన ఖనిజ సంపదను ఇస్లామాబాద్ పాలకులు ఎడాపెడా దోచుకోవటం మొదలుపెట్టారు. తమ భూభాగంలో ఖనిజ సంపద పాకిస్తాన్ పాలకులు దోచుకెళ్లడంతో పీఓకే ప్రజలు లబోదిబ్బోమంటున్నారు. ఇక్కడ మరో విషయం ఉంది. పీఓకే అభివృద్ధిని ఇస్లామాబాద్ పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. పీఓకే ప్రజలు తిండికి కూడా లాటరీ కొట్టాల్సిన పరిస్థితి. అంతిమంగా పాకిస్తాన్ పాలకుల తీరుతో పీఓకే ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అంతిమంగా తమ ప్రాంతాన్ని భారత్లో విలీనం చేయాలని పీఓకే ప్రజలు కోరుతున్నారు. ఏమైనా ఎన్ని అవాంతరాలు ఎదురైనా చెయ్యాల్సింది చెయ్యక మానరు భారత ప్రధాని నరేంద్ర మోదీ. పీఓకే ప్రజలు కూడా తమ ప్రాంతాన్ని భారత్లో విలీనం చేయాలని కోరుతున్నారు. దీంతో పీఓకేని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ పని సులువవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.